హలో అండి అందరికీ. నిన్న నిన్న చేసిన రెసిపీ అండి. ఇప్పుడు నేను చూయించబోయే వీడియో అయితే గోంగూర పచ్చడి చేశాను. ఎండుమిర్చి వేసేసి, అందులో ధనియాలు, పచ్చిపప్పు వేసేసుకొని చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ముందుగా వచ్చేసి ధనియాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. చేసుకున్న తర్వాత గోంగూరను కూడా మగ్గించుకొని అందులో పసుపు, ఉప్పు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసేసి సాల్ట్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అండ్ జీలకర్ర మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే తింటుంటే తినబుద్ధి అయిపోయింది అన్నం అయితే. మా పెద్ద బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మా హస్బెండ్ అయితే ఎప్పుడు గోంగూర పచ్చడి అంటేనే తినడు అసలు. అయినా పుల్లగుంటది, పుల్లగుంటది అని చెప్పి నిన్న కూడా తనకి చాలా బాగా నచ్చిందంట చట్నీ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.